ముందుగా ఈరోజు ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేసి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అధికారులతో అక్కడున్న మినిస్టర్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు గత సంవత్సరం 301 కేసులు వచ్చినాయి అని చెప్పారట. అంటే గత సంవత్సరం నుంచి ఒక 300 కేసులు వస్తున్నాయంటే ఓన్లీ ఒక రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో ఎన్ని ఉండాలి? ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 3.5%, 3.6% వరకు పోతుంది. అండ్ ఈ సంవత్సరం అంటే 2025లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 43 కేసులు ఉన్నట్టు. అంటే ఈ మంత్లో 17 కేసులను డిక్లేర్ చేశారు. అది కూడా పూణే అండ్ మిగతా ఇష్యూస్ వచ్చినప్పుడు. కానీ లాస్ట్ మంత్ 26 కేసులు అనేది నమోదైనాయి. మరి దాంట్లో ఎంతమంది రికవరీ అయ్యారు, ఎంతమందికి ఎటువంటి సమస్య వచ్చిందనేది ఇప్పటివరకు తెలియదు. బట్ ఈ అధికారులు అనేది ఎందుకు దాచిపెడుతున్నారు అనేది పెద్ద అది. దీంట్లో ఒక్కొక్క పేషెంట్కి 5 లక్షల చొప్పున డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అది ప్రజాధనం, ప్రజల సొమ్ము. వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టినవి కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అసలు? అసలు పూణేలో ఈసారి 210 నిన్నటి వరకు 11 డెత్స్ ఉన్నాయి అక్కడ మహారాష్ట్రలోనే. ఓవరాల్గా డెత్స్ చూస్తే ఆల్మోస్ట్ 20 వరకు టచ్ అవుతున్నాయి. ఇన్ని డెత్స్, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఆల్మోస్ట్ 250లో 20 కేసులు అంటే ఆల్మోస్ట్ 10% డెత్స్. కారణం నెల రోజులు అవుతున్న కారణం దొరకబట్టని పరిస్థితి. నిన్న అక్కడ ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ గారు చికెన్లో బ్యాక్టీరియా ఉంది, క్యాంపెలోబాక్టర్ జిజిని బ్యాక్టీరియా ఉంది, దానివల్ల ఈ సమస్య వచ్చిందన్నారు. కానీ నెక్స్ట్ ఒక 1 డేలో మళ్ళీ ఇంకొక ఆర్డర్ చేశారు. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ వాళ్ళు ఇండియన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు దాంట్లో ఒక 60 శాంపుల్స్ అంటే మంచిగా తీసి ఉంటారు. ఎక్కడన్నా శాంపుల్స్ అక్కడ వాళ్ళు ఎటువంటి క్యాంపెలోబాక్టీరియా జిజిని దొరకలేదని చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానికి కారణం తెలుసుకోండి అంటున్నారు. జీబీఎస్కి రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా పూణేలో అక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది. అక్కడ 200 కేసుల పైన వాళ్ళు నెల నుంచి చేసినా దొరకట్లేదు. ఇక్కడ ఏమీ లేని చోట ఆంధ్రాలో ఎలా దొరుకుతుంది? క్వశ్చన్ ఇస్ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదేమో, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ దీనికన్నిటికీ కారణం, ముఖ్య కారణం వైరస్. అందుకే అంటున్నాను, వైరసే మొత్తం అన్నిటి కూడా చేయడం. అక్కడ క్యాంపెలోబాక్టర్ జిజిని ఇంకొకటి అనేది కాదు. క్యాంపెలోబాక్టర్ జిజిని అనేది లేట్ స్టేజ్లో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈకోలే కానీ, క్యాంపెలోబాక్టర్ కానీ, లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని లాస్ట్ స్టేజ్లో. సో ఇలాంటి వాళ్ళకు వైరల్ ట్రీట్మెంట్ ఎక్కడ పోలేరు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, mRNA వైరస్ షార్ట్ టర్మ్ ఏదైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ది కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. షార్ట్ టర్మ్ వైరస్ 10 నుంచి 15 కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎబోలా, జైకా ఎక్సెట్రా అన్ని వైరస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా షార్ట్ టర్మ్ లీవ్డ్ అంటే 10 నుంచి 14 రోజులు, 15 రోజులు. ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్లో అది నెల రోజుల వరకు పోతుంది, 6 నెలల వరకు కూడా ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద వైరస్ మన బాడీలో, ఆ వైరస్ని మనం చంపినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడు ఎలా చంపొచ్చు అంటే కేవలం 4 రోజుల నుంచి చంపొచ్చు. 2 డేస్లోనే వైరస్ చనిపోతుంది. ఆ తర్వాత 3rd డే ఆర్ 4th డే నెగిటివ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ కేసెస్ ఏదైతే ఉన్నాయో
కోవిడ్ కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, లేక ఇంకా వైరస్ ఏదైనా, దాని కాంప్లికేషన్స్ చాలా ఉంటుంది బాడీలో. నేను అదే చెప్పాను, బాడీలో ఏ పార్ట్ను వదలదు వైరస్, అన్ని పార్ట్స్లలో వెళ్తుంది. ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్తేనే ఎన్కెఫలైటిస్ వస్తుంది. ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అక్కడి వరకు వెళ్ళకుండా మిగతా పార్ట్స్ ఏదైతే బాడీ మొత్తంలో కూడా వైరస్ అనేది కుప్పలు తెప్పలుగా కోట్లలో ఉంటుంది. కాబట్టి అలాంటి వైరస్ని ఎర్లీగా చంపితేనే ఈ లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈరోజు మనం హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలామంది చూస్తున్నారు, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ పడిపోయింది. ఇంకొక అబ్బాయి బరాత్లో కూర్చొని పెళ్ళికి వెళ్తున్నాడు, అంటే గుర్రంపై తన పెళ్ళికి వెళ్తున్నాడు. సో ఆ అబ్బాయి కూడా అలానే కూలిపోయి పడిపోయాడు. ఇంకొక అబ్బాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వామిటింగ్ చేసుకొని పొద్దున్నే చనిపోయాడు. సడన్ కార్డియాక్ అరెస్ట్. ఈ సీజన్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, దేనివల్ల వస్తుంది? దానికి కూడా మన దగ్గర సమాధానం లేదు. సమాధానం ఇస్తే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే వ్యాక్సిన్ అనే పదం వచ్చినప్పుడు దానిలోకి ప్రాబ్లం. కానీ ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఒక 50-60% అయితే, మిగతా 50% అనేది వైరస్. అందుకే అంటున్నాను, ఎవ్రీ వైరస్ హ్యాజ్ ఏ ట్రీట్మెంట్ అంటున్నాను. చాలామంది ట్రీట్మెంట్ లేదు అంటున్నారు, కానీ ట్రీట్మెంట్ ఉంది. సరి అయిన వైద్యం తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు, and you will be safe enough. Thank you.